చూడండి ఇదే గోవా బీచ్ అనిపిస్తుందా? చూడండి ఇదే గోవా బీచ్ ఎట్లా ఉంది. గోవా బీచ్ మహాసముద్రం, మన హిందూ మహాసముద్రం. వాస్కో గిస్కో ఏ కోస్కో కనిపెట్టలేదు, మన హిందూ మహాసముద్రం ఇది. చూసిగా ఎట్లా ఉందో. ఇంకా అందరికి బాయ్. ఇంకా పెడుతుంటే पंचर गाले उसका लग दिखी थी टायरू, टायरू उसका लग दिखी थी। उसका आगे तक जाके घुमा के लेके आएगा सर। मोबाइल लेके जाओ, फोटो वीडियो सब बना के लेके आओ अंदर। अंदर की और मेंबर चलो लेके जाएगा, राउंड अच्छा मार के देगा। 50 300 लगे देगा, 50 रुपीस ले जाएगा। గోవా బీచ్లోకి నేను వస్తున్నా, ఉస్క మాత్రం మస్తు కాలుతుంది. వీళ్ళంతా మా బ్యాచ్, వీళ్ళంతా వేరే బ్యాచ్. చూస్తున్నా గోవా బీచ్ చూడండి బాగా. మా ఆడియన్స్, మా ఫాలోవర్స్ చెప్తున్నా, చూసురా గోవా బీచ్కి నేను వచ్చిన. అందరూ నేను అడుక్కోని ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని, కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఏమైనా చేసుకోండి. ఉంటా, అందరికి బాయ్. మీకు బీచ్ కూడా చూపిస్తా. గోవా అంటేనే ఎంజాయ్, ఎంజాయ్ అంటేనే గోవా. మా తాత ముత్తాతల తరంలో కూడా ఎవరు రాలే, మా నాయన కూడా రాలే, ఆఖరికి నేను వచ్చిన గోవాకు. అనిపిస్తుందా? అది సముద్రం. వాస్కోగా చూపించింది సముద్రం. ఎట్లా రమేష్ చూపిస్తుండు, సనాతన ధర్మ యోధుడు. అది గోవా సముద్రం. ఏ కాదు, వీడియో తీస్తున్నా. పనికేమన్నా పను పనుకోవచ్చు. ఆ చెట్టు కింద నిలబడి ఆ చెట్టు కింద పోయే వరకల్లా నా పోయినసారి నా ఫోన్ పోయింది. అట్లే జరిగింది. 22,000 ఫోను, 22,000 ఫోన్. అది నలుగురు కూడా మా ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా. వాడు లింగం, ఈయన సత్యమన్న, ఈయన సత్యమన్న వాళ్ళ బామ్మడిది. ఇగో వీళ్ళందరూ. ఇగో ఆయన సముద్రంలో ఎవరన్నా తప్పిపోతే, అంటే మునిగిపోతే కాపాడే వ్యక్తి ఈయన. హాయ్ బ్రో. ఆయన ఇగో ఇది కాకి, ఇగో ఇది కాకి. చూస్తురుగా కాకి, ఇగో కాకి. మామ బోట్లు ఇగో ఆడ కనిపిస్తున్నాయి 2 బోట్లు. ఆ బోట్లలో మేము మోదాలనుకుంటున్నాం. ले उन्हें भी आते, उन्हें भी आते, उन्हें भी आते. वीडियो कॉल ये नया जगह आप लोग के लिए पूरा फोटो अच्छा है. हाय फ्रेंड्स, इगो చిన్న పిల్లలు వాళ్ళ ఉస్క తోటి గూడు కట్టుకుంటారు బీచ్ లా. కనిపిస్తుందా? వాట్ ఈస్ యువర్ నేమ్ బేబీ? వాట్ ఈస్ యువర్ నేమ్? ఓకే, థ్యాంక్ యూ. నైస్ house. Okay, I am not English, I am Telugu. Bye. చూసుగా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో సముద్రం. ఆరే సార్, I am coming sir. I like your city pickles. ఇగో ఇలాంటి బోట్లనే మనం పోయేది.
వీళ్ళిద్దరు కూడా ఫారినర్స్, వాళ్ళు మన ఇండియన్స్. చూడండి ఒకసారి. మీరు ఎన్నోసార్లు గోవాకు వచ్చింటారు, నేను కూడా గోవా బీచ్ మీకు చూపిస్తున్నా. చూడండి ఎట్లా ఉందో. ఇది ఒక భూలోక స్వర్గం. గోవా బీచ్ ఈస్ భూలోక స్వర్గం. ఓకేనా? చూడండి. ఆ బోట్లలో పోతే ఒక్కరికి 350 రూపాయలు. 350 రూపాయలు చెప్పిండు, కానీ మేము 250 రూపాయలకు బేరం ఆడినాం. మాది మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ మాది. మేము బేరాలు ఆడతాం కంపల్సరీ, పక్కా బేరం ఆడతాం. ఆడ ఫారినర్స్ పోతుండ్రు, ఈడ మన ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళకి మనకు పెద్ద తేడా ఏం లేదు. ఓకేనా? రోడ్ల మీద ఎట్లా బైక్ తిరుగుతుందో ఇది నీళ్ళలో తిరిగే బైక్. దీనికి చాలా వేగం ఉంటుంది. కనిపిస్తుంది కదా, దీని కంపెనీ చూపిస్తాను మీకు. ఇగో ఇది దీని కంపెనీ. జరగప్ప. ఇగో ఇది దీని కంపెనీ. చూసుగా ఎట్లుందో. ఇగో నీళ్ళ బైక్, ఇది వాటర్ బైక్ నడిపిస్తుడు. అరే అందరు బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పే. ఇగో ఒడ్డు మాకు అంత దూరం వచ్చినాం మేము బోట్ల. కనిపిస్తుందా మీకు ఎంత దూరం వచ్చినామా? ఇగో చూడండి. ఇగో మేము ఈ బోట్లో పోతున్నాం సముద్రం లోపలికి. ఏం అనిపిస్తుంది కదా, ఇగో ఈ బోట్ల వీళ్ళు లైఫ్ జాకెట్ ఇచ్చారు. నాకు ఈత వస్తుందన్నా సరే పికప్ కొనలాక లైఫ్ జాకెట్ ఇచ్చారు. మేము ఈ బోట్లో పోతున్నాం. కనిపిస్తుందా? దీని నెంబర్ కూడా వచ్చేసారు మీకు. ఈ బోట్లో మేము పోతున్నాం సముద్రం లోపలికి, అక్కడి వరకు. అక్కడ కనిపిస్తుందా? ఆ లోపలికి అక్కడి వరకు, మధ్యలో వరకు పోతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేయండి. ఓకేనా? ఇగో ఇది మా బోట్. ఇది మా బోట్. మీరు తిరాడా బొట్ట కూడా మొత్తం గుడిపేస్తుంది. ఇగో సముద్రం మధ్యలోకి మేము పోతున్నాం. చూసుగా ఒక 20 నిమిషాల దానికి 300 తెగిండి మనోడు. ఒక్క ఉంటా అందరికి బాయ్. అక్కడ కనిపించే ఒడ్డుకు పోతున్నాం. దాదాపు ఒడ్డు నుంచి కిలోమీటర్ లోపలికి వచ్చినాం. ఒడ్డుకు పోతున్నాం. చూడండి ఒకసారి అందరు కూడా చూసుకెళ్ళిపోతా జమా జమాని. ఓకేనా? మీకోసమే ఈ వీడియో. అంటే మీరు కూడా వచ్చింటారు, కానీ మీకోసమే ఈ వీడియో. మీకే చూపిస్తా చూడండి అమ్మా. ఇక్కడ పారాషూట్ బోటింగ్ కూడా ఉంటుంది. एक बार डाइव मार सकते? मारने को 300. नो, हम उधर मारेंगे. नो
మామ ఏదో అరే ఏదైనా మాట్లాడారు మామ, సముద్రం మధ్యలోకి వచ్చిన మనం ఇక్కడ దాదాపు కిలోమీటర్ లోపలికి ఉంటుంది లోతు. ఎంత ఈతోడు వచ్చినాడు ఇది లేకపోతే బతకలేము మనం, లైఫ్ జాకెట్ లేకపోతే. అక్కడ ఇంకో బోటు పోతుంది చూడండి సముద్రం మధ్యలోకి. మేము మాట్లాడుకున్నాడు వేరే, ఇప్పుడు వచ్చినోడు కూడా వేరే. నీళ్ళలోకి దుంకాలంటే వేరు, దాన్ని ఏమంటారు 300 పడుతుంది పైసలు. గివ్ మీ 300 చార్జ్ అండ్ వాటర్ డైవింగ్ ఫీజ్. ఐ డోంట్ నో సగం తెలుగు ఇంగ్లీష్. చూడండి అందరు కూడా బాగా. నో ఐఎమ్ నో మనీ. ఏడు మనోడే, ఇగో ఈయన మనోడే, ఆడు కూడా మనోడే. ఆ టోప్ పెట్టుకున్నాడు, ఆ అద్దాలు ఆ టోప్ మాత్రం నాదే.